హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో టమాటోతో పని లేని పాలకూర ఉల్లికారం వేసి చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పాలకూర హెల్త్కి చాలా మంచిది, ఇది మనందరికి తెలిసిన విషయమే. పాలకూరలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వారానికి కనీసం 3 సార్లైనా పాలకూర తీసుకోవడం వల్ల రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నార్మల్ పాలకూర ఫ్రై చేసేదానికంటే కూడా ఇలా ఉల్లికారంతో చేయండి, చాలా బాగుంటుంది. మరి రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి. పాలకూరని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఆకుకూరలు ఏవైనా కూడా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కగా క్లీన్ చేసి తీసుకొని సన్నగా తరిగి తీసుకోవాలండి. వీలైనంత సన్నగా పాలకూర తరిగి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని 4-5 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకోవాలి. ఒక 7-8 వేసుకోండి, వెల్లుల్లి రెబ్బలు సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ ఆనియన్ వెల్లుల్లి చక్కగా ఫ్రై చేసి తీసేసుకున్నాం కదా, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలండి. పాలకూరలో సాల్ట్ అనేది కొంచెమే పడుతుంది, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో తక్కువ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. చిన్న స్పూన్తో అయితే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. పెద్ద స్పూన్తో అయితే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఉల్లికారం అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం ఏదైతే ఆనియన్ వెల్లుల్లి ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉందో అదే తీసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ ఉంటే సరే, ఆయిల్ లేకపోతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఆయిల్ లేదు, సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలానే మినప్పప్పు, అలానే ఆవాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తాలింపు అనేది ఫ్రై అవ్వకుండా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా, ఉల్లికారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఉల్లికారం కూడా ఆయిల్లోకి అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ కాస్త చేంజ్ అయ్యిద్ది ఉల్లికారం కాస్త ఫ్రై చేసిన తర్వాత. ఆ టైంలో మనమైతే శుభ్రంగా తరిగి తీసుకున్న పాలకూర అంతా కూడా వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత పాలకూర కాస్త మెల్ట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆకుకూరలు ఏమైనా కూడా మనం కట్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి, కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. కాకపోతే ఆకుకూరలతో 2 ముద్దలు అన్నం తిన్నా చాలండి, చాలా హెల్తీగా ఉంటారు. మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3-5 నిమిషాల వరకు చక్కగా ఫ్రై అవనివ్వండి పాలకూరని. ఆ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసేయండి. మూత తీసి చెక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇందులోకి మనము కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏమీ వేయ అవసరం లేదు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, ట్రై చేయండి. చేసిన పాలకూర ఉల్లికారం రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.